క్లెయిమ్ చేశారు ఇది ఏం పద్ధతి ఇలా వాళ్ళు చేసిందే వీళ్ళు చేసిందే. కానీ నేను ఇందాక అన్నట్టుగా రాజకీయంగా గమనించదగిన విషయం ఇది అంతే. సరే, ఈ కేసులు బెయిల్లు ఇంకా అరెస్టులు చేస్తాము, రెడ్ బుక్ ఓపెన్ చేశారంటారు, ఇంకా తెరలేదంటారు. ఈ హడావిడి ఏంటి, రాజకీయ హడావిడి? అంటే కేసుల పరంగా కూడా కొంచెం ఒకరిద్దరికి బెయిల్ రావడం, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డికి, ఆయన ఇదివరకు సోషల్ మీడియా ఇన్ఛార్జి కదా, ఈ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి ఆ కేసులు వాటన్నిటిలో కొంత బెయిల్, ముందస్తు బెయిల్ రావటం అనేది వాళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉన్నట్టుంది. అదే సమయంలో నిజం చెప్పాలంటే నిన్న కూడా నేను మీకు చెప్పాను, ఈ అబ్యూజెస్ దుర్భాషలాడటం అనేది ఎవరిని ఏది దాని మర్యాదలు మంచి చెడ్డ మనం మాట్లాడుకోవచ్చు, విమర్శించవచ్చు, కానీ చట్టంలో సెక్షన్లు అయితే ఒకటే చూస్తాయి కదా. కాబట్టి ఈ దుర్భాషలు ఆడారు, తిట్టారు, బూతులు తిట్టారన్న ఒక్కదాని మీద ఏదో వీళ్ళని శాశ్వతంగా దెబ్బతీయచ్చు అనే ఆలోచన సరికాదు. కొంచెం అతిగా అంచనా వేశారు. ఈ అతిగా అంచనా వేసిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం మీద కూడా విరుచుకుపడి వాళ్ళని కూడా అంటున్నారు. లేదా ఇప్పుడు మనం తిరువూరు విషయం కూడా నిన్న మనం మాట్లాడడం కదా, ఇంకా కొనసాగుతుంది. అంటే ఎవరైతే అవతల వాళ్ళ మీద బాగా దాడి చేశారన్నారో మళ్ళీ వాళ్ళే ఇటువైపు కూడా ఒక శిరోభారంగా మారుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు వీళ్ళకు ఉపశమనం రావటం, అంతకుముందు కూడా ప్రేమ్ కుమార్ అనే అతన్ని నాటకం ఏదో వేస్తే దాన్ని కూడా మీరు అరెస్ట్ చేస్తారని హైకోర్టు చాలా తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పిందని మనం చర్చిస్తాం, అట్లాంటివి మాట్లాడతాం. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొన్న పోలీసులకి రామ్ కుమార్ కేసులో చాలా తీవ్రమైన అభిశంసన చేసింది. అసలు మీకు అర్థం కావట్లేదా, మేము చెప్పేది మీకు లెక్క లేదా, అది ఇది అని. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇది వైసీపీ టీడీపీ రాజకీయ యుద్ధంలో పోలీసులను అత్యుత్సాహంతో ప్రయోగించడం వల్ల ఇది పోలీసులు వర్సెస్ కోర్టులు, లేకపోతే కోర్టులు వర్సెస్ కూటమి ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో అందులో వీళ్ళకి ఇద్దరు ముగ్గురికి వచ్చి, కానీ వంశీకి రాలేదు. అది కూడా గుర్తు. వల్లభనేని వంశీకి ఎందుకు రాలేదంటే టీడీపీ మిత్రుడు ఒక ఆయన అన్నాడు, ఆయన కేవలం దుర్భాషలు దారుణంగా ఆడటం ఒక విషయం, దాంట్లో అయితే దుర్భాషలే కోర్టుకు సంబంధించి. కానీ ఎస్సీ ఎస్టీ కిడ్నాప్ కేసులో కూడా చిక్కుకోవడం అన్నది ఆయన దీని యొక్క ప్రభావం. ఇప్పుడు ఆయనకు ఏప్రిల్ 6 వరకు కూడా ఆయనకు అది వేశారు. సరే, పోసాని బయటకు వచ్చాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, చాలామంది అనుకుంటున్నట్టుగా కాకుండా ఈ కేసులను జగన్ ఆయన టీము చాలా తీవ్రంగా తీసుకుంటున్నారు. దీనికోసం ఒక నిధి ఏర్పాటు చేసి ఒక లీగల్ టీంని ఏర్పాటు చేశారు. ఎవరి మీద కేసు వచ్చినా కానీ ఈ టీమే అక్కడ అటెండ్ అవుతుంది, వాటి గురించి లీగల్ పాయింట్లు పట్టుకొని వాదిస్తుంది. రెండవది కాస్త ఇళ్ళు ధ్వంసమో లేదా గోడలు కూల్చేయటమో ఇట్లాంటివి ఏమొచ్చినా వాళ్ళకి డబ్బులు పంపించటం, వాళ్ళ దగ్గరికి మనిషిని పంపించటం. అంటే నాయకులు కనిపించట్లేదు అని అనుకున్న క్యాడర్ను కాపాడుకోవటం అనే దానికి జగన్ ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది వాళ్ళ వెర్షన్, అధికారిక వెర్షన్. సో అందువల్లనే ఈ 2-3 పాయింట్లు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఈరోజు ఒక పత్రిక చూస్తున్నా, ఏది వారం తిరిగేసరికి జగన్ భారతి బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ పార్టీ చాలా ఇదైపోయిందని. కానీ మా దగ్గర అయితే అలా లేదని వాళ్ళు అంటారు. ఇంకేం జరుగుతుందో మనం చూడాలి. 2 సమస్యల మీద ఏ మేరకు నిలబడతారు ఇవన్నీ కూడా. బట్ కేసుల విషయంలో మటుకు గతంలో లాగా ఏకపక్షంగా ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కూడా, అది కూడా మనం మాట్లాడవచ్చు, అది తమకు పెద్ద ఉపశమనం లాగా భావించి వెంటనే వాళ్ళు రంగంలోకి దిగుతున్న పరిస్థితి. ఇప్పుడు సాక్షిలో ఏదో కథనం రాశారని భూమా అఖిలప్రియ వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు. ఎవరైనా పత్రికల మీద ఛానళ్ళ మీద దాడి చేయడం పొరపాటు కదా. ఇంతకుముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు ఈనాడు ఆఫీస్ మీద దాడి చేశారా, తప్పని మనం ఖండించేప్పుడు మీ మీద కథనం రాస్తే మీరు తప్పనుకుంటే మీరు వాళ్ళకు ప్రకటన పంపించండి, మీడియాని పిలవండి, మీరు కూడా వెళ్ళి మాట్లాడతామని చెప్పండి. అంతేగాని దాడులు చేయటము, బెదిరించడాలు మటుగా ఇది కుదరవు. అంటే ప్రత్యక్ష దాడి దాకా వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఘర్షణ పెరగడం అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా అదర్ సైడ్. సరే, ఈ లోకల్ వారు వైసీపీ కాస్త బూస్టప్ ఇచ్చినట్టేనా? ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ వచ్చి చెప్తున్నారు కదా, ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది అంటే ఫ్యాన్ రెక్కలు విడిచేసామని వీళ్ళు అంటుంటే లేదు, గిరగిరా తిరిగేదని వాళ్ళు అన్నారు. రాజకీయం అదే కదా, నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పటికప్పుడు ప్రతి అడుగులో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రజలకు దగ్గర అవుతారా లేదన్నది ఒక ముఖ్యమైన అంశం. సరే, లిక్కర్ కేసులో అసలు ఏం జరుగుతుంది? అది కూడా ఇందులో భాగమే. ఇప్పుడు లిక్కర్ కేసు
విడుదల రజనీకి లావు కృష్ణదేవరాయలకు మధ్యలో, మాజీ మంత్రికి ఎంపీకి మధ్యలో యుద్ధం అన్నది కాస్త అలా మొదలైంది. మనం చర్చించాం, ఒకరినొకరు సవాలు చేసుకున్నారు, ఇద్దరు చాలా మర్యాదగా మాట్లాడారు. కానీ ఆ నెక్స్ట్ డే లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ గురించి చెప్పారు. ఇది కనీసం 3-4 వేలు, ఇది 90,000 వ్యాపారం జరిగితే ఇందులో 10వ వంతు పూర్తిగా తీసేసుకున్నారు. మీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ మూలకు రాదు, ఇవన్నీ కూడా